మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం క్రమక్క వేడివెక్కుతుంది. మేయర్ పై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. వైసీపీ ముఖ్య నేతలు విశాఖలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నాబాబు, ఇతర మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కూటమి తీసుకొచ్చే అవిశ్వాస తీర్మానాన్ని ఎలా ఎదుర్కోవాలి, కార్పొరేటర్లను కాపాడుకోవడం, ప్రతి వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు నేతలు. అలాగే వైసీపీ కార్పొరేటర్లతో క్యాంప్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అందరినీ ఊటీ తరలిస్తారని సమాచారం. తాజాగా భేటీకి 34 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం క్రమంగా వేడెక్కుతుంది. మేయర్ పై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో వైసీపీ కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. స్వరలక్ష్మి, రోజు రోజుకి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి సంబంధించి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడుతూ కూడా ఆ కూటమి నేతలు అయితే నిన్న ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్ కి అయితే లెటర్ ఇవ్వడం జరిగింది. లేఖ ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దీని మీద ఇంకా కమిషనర్ నిర్ణయం తీసుకునే నేపథ్యంలోనే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ కార్పొరేటర్లు కాపాడుకునేందుకైతే చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి అయినటువంటి కన్నబాబు, అలాగే శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో కార్పొరేటర్లు అయితే ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34 మంది కార్పొరేటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎక్కడికి అంటే ఎవరు కూడా విడిపోకుండా అంతా మూకుమ్మడిగా కూడా పార్టీ ఆ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 4 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పాలకవర్గంలో అసమ్మతి రావడం, అదేవిధంగా చాలా వరకు అంటే దాదాపు 15 మంది వరకు కూడా కార్పొరేటర్లు వైఎస్ఆర్ నుంచి కూటమిలో చేరడం కూడా ఇప్పుడు రాజకీయ పరిణామాలు మార్పుకి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆ సంఖ్యాబలాన్ని సరిచూసుకుంటూ కూడా కూటమి నేతలు అయితే ఇప్పుడు మేయర్ పై అవిశ్వాస తీర్మానం అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఏడాది కాలం పరిపాలన పాలక మండలి పదవీ కాలం ఇంకా ఏడాది ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అంత తొందరగా మేయర్ ని మార్చితే అంత తొందరగా కూటమి నేతలు మేయర్ పీఠం మీద కూర్చునేందుకైతే పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే 34 మంది కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి తరలించి క్యాంప్ రాజకీయం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఆ నేతలు కూడా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా వీళ్ళని రేపు ఊటీకి కూడా పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఊటీలో వీళ్ళందరినీ పెట్టి అవిశ్వాస తీర్మానం పెట్టే రోజుని వాళ్ళు తీసుకురావడమా, లేదంటే వాళ్ళని ఏ విధంగా అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలి, అవిశ్వాసం వీగిపోయే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి నేతలకి కావాల్సినటువంటి సంఖ్యాబలం చూసుకుంటే 64 మంది కార్పొరేటర్లు ఇప్పుడు అవిశ్వాసం నెగ్గాలంటే 64 మంది కార్పొరేటర్లు అవసరం ఉంది. కానీ ప్రస్తుతం అయితే 61 మంది కార్పొరేటర్లు కూటమిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా 3 కోసం కూడా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 5 వెళ్తారంటూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 34 మంది కార్పొరేటర్ని కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరినీ కూడా రేపు వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే చేస్తున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఒక ఉత్కంఠగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవిశ్వాసం నెగ్గుతుందా వీగిపోతుందా అనే దాని మీద ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత ప్రణాళికాబద్ధంగా, ఎంత జాగ్రత్తగా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల చతురత, వాళ్ళు చేసినటువంటి రాజకీయాలకు సంబంధించినట్టు ఎత్తులు పై ఎత్తులు కూడా ఈ రోజు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. మరి కార్పొరేటర్లు ఏదైతే ప్రచారం జరుగుతున్నట్టుగా మరో 5 మంది కార్పొరేటర్లు బయటకు వెళ్తారా వైఎస్ఆర్ నుంచి లేదా అనేది అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. దీని మీద మరో 2 రోజుల్లో అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాసానికి పిలిపించిన తర్వాత అవిశ్వాస తీర్మానంలో సభలో
ఓటింగ్ ప్రక్రియ కూడా చాలా జాగ్రత్తగా జరగాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా ఆ పార్టీ నేతలు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 2 రోజులు 3 రోజులు కూడా ఇదే ఒత్తుకుంట కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే క్యాంప్ రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా లాక్కునే ప్రయత్నం, వాళ్ళకి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా కూటమి నేతలు చేస్తున్నారు. అది అందులో కూటమి నేతలు సక్సెస్ అయితే మాత్రం తప్పనిసరిగా మేయర్ మార్పు అయితే అనివార్యం అవుతుందని చెప్పి అనుకోవచ్చు వరలక్ష్మి. అయితే రాజు, ఈ నేపథ్యంలో ఇరు పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 61 మంది కార్పొరేటర్లు అయితే ఉన్నారు. ఎందుకంటే గతంలో 58 మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి వాళ్ళంతా కూడా అధికారాన్ని అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయితే అందులో నుంచి ఇటీవల కాలంలో వరుసగా గత 8 నెలలుగా కూడా విడతలుగా పలు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఇటు జనసేన, టీడీపీ పార్టీల్లో చేరడంతో ప్రస్తుతం అయితే కూటమికి 61 మంది సంఖ్యాబలం అయితే ఉంది. ఇక మిగిలింది 34 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఉన్నారు. దీంతో పాటు సిపిఎం, సిపిఐ నుంచి కూడా ఒక్కొక్క కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఈ ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది అయితే ఇక ప్రస్తుతానికి అయితే స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమికి అయితే 64 మంది సభ్యుల సంఖ్యాబలం అయితే ఖచ్చితంగా కావాలి. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చూసుకుంటే 61 మందే కూటమికి కనిపిస్తున్నారు. ఇంకా ముగ్గురు అయితే అవసరం ఉంది. ఈ ముగ్గురులో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తారనే దాని మీద జరుగుతున్న చర్చలో భాగంగా ఇక్కడితో ఆపాలి, వలసలు ఆపాలి అని చెప్పి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడైతే రాజకీయ పరిణామాలు చాలా ఉత్కంఠగా మారాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ. మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం క్రమంగా వేడెక్కుతుంది. మేయర్ పై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. వైసీపీ ముఖ్య నేతలు విశాఖలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు, ఇతర మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అయితే కూటమి తీసుకొచ్చే అవిశ్వాస తీర్మానాన్ని ఎలా ఎదుర్కోవాలి, కార్పొరేటర్లను కాపాడుకోవడం, ప్రతి వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు నేతలు. అలాగే వైసీపీ కార్పొరేటర్లతో క్యాంప్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అందరినీ ఊటి తరలిస్తారని సమాచారం. తాజా భేటీకి 34 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం క్రమంగా వేడెక్కుతుంది. మేయర్ పై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. వైసీపీ ముఖ్య నేతలు విశాఖలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు, ఇతర మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కూటమి తీసుకొచ్చే అవిశ్వాస తీర్మానాన్ని ఎలా ఎదుర్కోవాలి, కార్పొరేటర్లను కాపాడుకోవడం, ప్రతి వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు నేతలు. అలాగే వైసీపీ కార్పొరేటర్లతో క్యాంప్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అందరినీ ఊటి తరలిస్తారని సమాచారం.